పొగ తాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ప్రతి మనిషి జన్మించి మరణిస్తాడు. మరలా తిరిగి జన్మించేటప్పుడు కుక్కగానో, నక్కగానో, పులిగానో, పిల్లిగానో ఇలా రకరకాల రూపాలతో జన్మిస్తాడు. కానీ ఒక మానవుడు మాత్రం 3 జన్మల్లో మనిషిగానే జన్మించాడు. అతని కథేంటో చూద్దాం. కెమెరా యాక్షన్! 18వ శతాబ్దంలో జార్జ్ విలియం ఫెడరిక్ పాలనలో ఉన్న బ్రిటన్ సామ్రాజ్యం, రవి అస్తమించని రాజ్యం బ్రిటన్ సామ్రాజ్యం. ఇక్కడే మొదలవబోతుంది మన కథ. చర్చికి టైం అయిపోతుంది రోయ్. ఎవరూ లేరేంటి? గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ మై డియర్ సన్. సండే రోజు స్కూల్లో చర్చ్ అంతా ఖాళీగా ఉందేంటి ఫాదర్? గంట కొట్టేశారు, అందరూ వెళ్ళిపోయారు మై డియర్ సన్. అదేంటి ప్రేయర్ చేయకుండానే వెళ్ళిపోయారా ఫాదర్? ప్రేయర్ అయిపోయి 1 అవర్ అయింది మై డియర్ సన్. 6కి ప్రేయర్ అయిపోయిందా ఫాదర్? నీ వాచ్ 6 దగ్గర ఆగిపోయినట్టుంది. ఇప్పుడు టైం 9 అయింది. ఓ సారీ ఫాదర్. చేసిన యాక్టింగ్ చాలు కానీ వచ్చిన పని చూడు మై దమ్ సన్.
ఏమ్మా నీ ఏజ్ ఎంత? 65 బాబు. మై హస్బెండ్ ఏజ్ 75. I am his brother, my age 58. బాబు నేను వాళ్ళ అబ్బాయిని, నా ఏజ్ 38. బాబు నేను ఈయన భార్యని, నా ఏజ్ 32. బాబు నేను వాళ్ళ బామ్మర్ది, నా ఏజ్ 30. ఎలా బాబు మరి మాకు నువ్వు ఇంకో 12 ఏళ్ళు లాక్ కనపడు, నువ్వు ఇంకో 18 ఏళ్ళు లాక్ కనపడు, నువ్వు ఇంకో 20 సంవత్సరాలు లాక్ కనపడు. 20? నువ్విచ్చే 1 పౌండ్ కోసం మేము అంతకాలం ఇక్కడ వెయిట్ చేయాలా? నేను 50+ వాళ్ళకే దానం చేస్తా, అది నా పాలసీ. ఏయ్ నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ పేరు మీద LIC పాలసీ చేంజ్, నేను మర్డర్ చేస్తా. చల్. 19వ శతాబ్దం, న్యూయార్క్ సిటీ, USA. ఇద్దరు మనుషులు కలిస్తే మాట్లాడుకునేంత గొప్ప చరిత్ర కలిగిన దేశం అమెరికా. మ్యాప్లో ఉన్న ప్రతి ఒక్క దేశం వాళ్ళు ఒక్కసారైనా రావాలనుకునే దేశం అమెరికా. ఎక్కడా మొదలవుతుంది మరో కథ. ఓయో చిల్డ్రన్స్, క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే మాస్టర్. చిల్డ్రన్స్ టేక్ ది గిటార్. సే బాబా, బాబా. సే సైగల్, సైకిల్. సే బాబా సైగల్. సైకిల్ బాబా. నో చిల్డ్రన్, సే బాబా సైగల్. సైకిల్ బాబా. సైకిల్ బాబా. Children, say Baba cycle, 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 Baba cycle. Hey you. He's sleeping. No, he's working. Children, you are the winners. Hey yo, he's coming. Okay. Baba cycle, Baba cycle, Baba 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 cycle, Baba cycle, Baba cycle, Baba. మనకి రాకపోయినా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. వీడేంటి మనల్ని మించిపోయి వాయి చేస్తున్నాడు. Baba cycle, Baba cycle, Baba cycle, Baba Baba cycle, Baba cycle, Baba cycle, Baba. Sir, we are the beggars. Give us $3. What's your age? 38, master. Get out. Nasty fellow. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన ఘనత భారతీయులది. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం మన భాగ్యనగరం. ఇక్కడే ఆగబోతుంది మన కథ. హలో. హే డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నా. నా గురించేగా? లేదు, నా పక్కన ఒకడున్నాడు, వాడి గురించి. డార్లింగ్, ఎంతసేపు ఇక్కడ? తొందరగా రా. 2 minutes, 2 minutesలో నీ ముందుంటా. ఓయ్, నా కోసం చైన్ తెస్తా అన్నా. తెచ్చానుగా. ఇప్పుడు
ఇప్పుడు పెట్టుకో. ముద్దుకు 30,000 బొక్క. బాబు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి అయ్యా. ఏమ్మా నీ ఏజ్ ఎంత? 49 సంవత్సరాలు 11 నెలలు బాబు. అయితే ఓ నెలా కనపడు. బాబు అతల బా. పిచ్చగాళ్ళంటే అంత చీప్గా ఉందిరా నీకు? ఏంట్రా అడుక్కున్న వాడికి ఆడి కార్ ఏంటని షాక్ అవుతున్నావా? అసలు నీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా? మా బావ నరేంద్ర మోడీ ఇంటి దగ్గర అడుక్కుంటాడు. మా అక్క సుష్మా స్వరాజ్ ఇంటి దగ్గర అడుక్కుంటుందిరా. మా అన్నీలు ఎంపీ కాలనీ, మా బావులు ఎమ్మెల్యే కాలనీ. అసలు ఏం తెలుసురా మా గురించి? మా యాన్యువల్ ఇన్కమ్ ఎంత తెలుసా నీకు? 28 కోట్లు. అన్ననేరా మా బావ మన ముంబైలో సనీలో ఇంటి పక్కన 3 ప్లాట్లు కొన్నాడు. మా మామయ్యలు మా అత్తయ్యలు ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయారా. నేను మా ఫ్యామిలీ ఇండియాలో సెటిల్ అయిపోయాం. మేము ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ 3 కోట్లు కడతాం రా. అదిరా మా రేంజ్. ఈరోజు భోజనం చేశారా? నీకెందుకు చెప్పా. పప్పు సాంబారు. రే ఈరోజు నా మెనూ ఏంటో తెలుసా? జూబ్లీ హిల్స్ శ్రీవాణి గారు వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చాడని నాటుకోడి పులుసు చేసి మిగిలిన మనకేసింది. కోకుడిపల్లి పద్మా గారికి మనవడు పుట్టాడని గోంగూర చికెన్ వండి మనకు కొంచెం ఉంచింది. మూర్తినగర్ నందిత గారు చికెన్ ఫ్రై మిగిలిపోయిందని ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ చేశారా. ఇదిగో చూడు చూడు. ఈవినింగ్ మా పిల్లలతో కలిసి 18 కూరలతో హ్యాపీగా భోజనం చేస్తా. నీ జీవితంలో ఎప్పుడైనా ఇన్ని కూరలు తిన్నారా? అన్నెలా ఉన్నాడే? ఆపు ఆపు ఆపు. ఏంట్రా నీ ఎక్కడ ఉన్నావు? ఏంట్రా అలా చూస్తున్నావు? వీడెవడనా? వాడు మా తమ్ముళ్ళే. మొన్ననే కొత్త కారు కొని మినిస్టర్ కోటలో ఫ్యాన్సీ నంబర్ వేయించా. అరే బాబు నీతో నాకెందుకురా? పద డార్లింగ్ మనకి షోకి టైం అవుతుంది. సినిమాక్స్ ఫస్ట్ షో. నువ్వు ఆ షోకి తప్ప ఏ షోకి పనికి రావులే. వెళ్ళు. అన్నా రా అన్న, నందిత గారు చికెన్ ఫ్రైతో వెయిటింగ్ అన్న. రా అన్న. ఆడిరా ఆడి. దేవుడా, ఈ అమ్మాయిలు అడుక్కునేవాడు ఆడే కారులో వచ్చిన యాక్సెప్ట్ చేసేసేలా ఉన్నారు. అబ్బబ్బా, ఈ ఎండలతో చచ్చిపోతున్నాం. వాట్సాప్ స్వామి? అదే చూస్తున్నాను దేవి. నేను అడుగుతున్నది ఆ వాట్సాప్ గురించి కాదు, మీరేం చేస్తున్నారు అని. అదేంటి దేవి, పనేమీ లేదా? ఖాళీగా ఉన్నట్టున్నావు. స్కూల్ హాలిడేస్ కదా స్వామి, పిల్లలకి నాతో పనే ఉంటుంది. అవును, మీరేమిటి చాలా బిజీగా ఉన్నట్టున్నారు? బిజీ ఏమీ లేదు దేవి. ఒక మానవుణ్ణి 18వ శతాబ్దంలో పుట్టించాను. మంచి దయాగుణం ఉన్నవాడు. 50 ఏళ్లు దాటిన వాళ్లకే దానం చేయాలని ఒక పాలసీ పెట్టుకున్నాడు. వాడి దయార్థ గుణం నచ్చి మళ్ళీ 19వ శతాబ్దంలో అమెరికాలో పుట్టించాను. అప్పుడు కూడా వాడు 50 ఏళ్లు దాటిన వాళ్ళకి $1 ఇచ్చాడు. జనరేషన్ మారింది కదా, మారతాడేమో అనుకుని మళ్ళీ 20వ శతాబ్దంలో ఇండియాలో పుట్టించాను. అప్పుడు కూడా వాడు అదే పాలసీ ఫాలో అవుతున్నాడు. యుగాలు మారాయి, తరాలు మారాయి. డాలర్ రేటు పెరిగింది, రూపాయి రేటు పడిపోయింది. ఈ జనరేషన్ లో మనిషి 60 ఏళ్లు మించి బ్రతకడం లేదు. అయినా కూడా వాడు అదే పాలసీ ఫాలో అవుతున్నాడు.
అందుకే వాడికి నెక్స్ట్ జన్మలో బుద్ధి చెప్తాను. మరి నెక్స్ట్ జన్మ ఏం ఫిక్స్ చేశారు స్వామి? నువ్వే చూడు దేవి. ఛీ, యాదవ జన్మ. ముందు జన్మల్లో యాదవ పాలసీలు పెట్టుకోకుండా అందరికీ దానం చేసినా బాగుండును. ఈ జన్మలో కూడా మనిషిలోనే పుట్టేవాడిని. యాదవ పాలసీలు పెట్టుకుని తప్పు చేశాను. సర్లే, కుక్కలా పుట్టే గాని పక్కన ఒక లేడీ కుక్క ఉన్నా బాగుండును. ఏమండోయ్, మీరు కూడా నాలా పాలసీలు ఫాలో అవ్వకుండా అడిగిన వాళ్ళందరికీ దానం చేయండి. నెక్స్ట్ జన్మలో కూడా మనుషుల్లోనే పుట్టండి. ఈడెవడో త్రినాథ్ అంటరా, చాలా రోజుల తర్వాత మంచి వీడియో చూస్తున్నాం. ఏదన్నా ఎక్కడికన్నా? మనం కూడా ఎవరో ఒకరు దానం చేద్దాం పదండి. ఉన్నంతలో కొంత లేని వాడికి దానం చేద్దాం. మరు జన్మలో కూడా ఇలానే మంచి మనుషుల్లా పుడదాం. మీ త్రినాథ్ వెలిసిలా. శ్రీ గౌతమి ఆర్ట్స్, తరాలు మారిన మారని మానవుడు.